సత్యసింధు మేధోమథనం కార్యక్రమానికి స్వాగతం. వివిధ ఎపిసోడ్స్ ద్వారా సనాతన భారతీయ తత్వంలో ఉన్న మూలాలని, ఇవాళ వాటిని ఎలా అనుసంధానించుకోవాలి అనే అంశాలని, సాధారణంగా మన కంటికి కనిపించేవి, క్యాజువల్గా అనిపించేవి, వాటి వెనకాల ఉన్న నిగూఢ రహస్యాలని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయడం ఈ ఎపిసోడ్స్కి ఉద్దేశం. పిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది బాడీకి ఒక రిథం ఉంటుంది, అది యూనివర్సల్ రిథం తోటి మ్యాచ్ అవుతుంది. మీరు దాదాపు ఎపిసోడ్స్ అన్నీ చూస్తే చాలా సందర్భాల్లో ఒక పదం దొర్లుతూ ఉంటుంది. ఏదో ఊత పదం అంటాను చూడండి, అలా బాడీ స్పీక్స్ అని, మన శరీరం మాట్లాడుతుంది అని. శరీరం మాట్లాడడం ఏంటి? కాస్త చూస్తే బాడీ చాలా సిమ్మెట్రికల్గా, అంగసౌష్ఠవం అంటాం, అందంగా ఉంటుంది. ఓ 2 కళ్ళు, ఒక ముక్కు, టోటల్గా బాడీ అంతా కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది, సిమ్మెట్రికల్గా ఉంటుంది, ఇంటర్కార్పొరేటెడ్గా ఉంటుంది, ఇంటర్డిపెండెంట్గా ఉంటుంది. అసలు ఎవరు తయారు చేశారు ఇది? ఎనటామికల్గా కానీ మెడిసిన్గా కానీ చూసినప్పుడు దీనికి ఒక విధమైన స్పెర్మ్ ఎగ్ కలవడం ద్వారా జైగోటు, అక్కడి నుంచి కణ విభజన జరిగి చెప్తారు. అంతేనా? అంత మాత్రమేనా? ఇంకా ఏదో ఉందా? ఇలాంటి వాటన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి డిజార్డర్ డిసీజ్ కావద్దు, ప్రతి డిసీజ్ డిజార్డర్ వల్ల రాదు. వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్కి ఎంత తేడా ఉందంటారా? ఏ నాస్ నుంచి వెళ్తే అది యాక్టివ్గా ఉన్నట్టు లెక్క. ఇది ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకునే ఫస్ట్ స్టెప్. ఒక సైంటిఫిక్గా, మెడికల్గా, సిద్ధయోగం ద్వారా వీటిని చూడగలిగి, మోడర్న్ సైన్స్ తోటి వాటిని అనుసంధానించగలిగి, స్పిరిచువల్ వే ఆఫ్ థాట్ ప్రాసెస్ని కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేయగలిగిన ఒక వ్యక్తి అయితే ఇలాంటి వాటిని సునాయాసంగా అలవోకగామని చెప్తారు. అందుకే స్పిరిచువల్ సైంటిస్ట్ సత్య సింధూజ గారితో నేనున్నాను. నమస్కారం అండి. నా యొక్క ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే ఏంటి అసలు బాడీని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు లోపల ఏం జరుగుతోంది, ఆ ప్రాణశక్తి ఎవరైనా ఏదో రిమోట్ వేస్తే టీవీ వెలిగినట్టు, టీవీ కనిపించినట్టుగా ఏంటంటారు, ఎలా చూడాలంటారు దీన్ని? ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద ఫంక్షనాలిటీ. అంటే బాడీ అది ఎలా పనిచేస్తోంది, మన ఉద్యోగం ఇదా దీంట్లో వెళ్ళిపోతూ ఉంటాం. బట్ వాట్ ఈస్ లైక్ ద రియల్ ఎసెన్స్, వాట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ బిహైండ్ దట్, అంటే దాని బుద్ధి అంటాం, ఇంటలెక్చువాలిటీ అంటాం. సో వేర్ ఇట్ రిసైడ్స్ ఇన్ ద బాడీ. మామూలుగా ఇన్ని ఆర్గాన్లు ఉన్నాయి కదా, వాటి పనులు అవి చేసుకోవచ్చుగా. అవును. ఒకదానికొకటి సమన్వయం లేకుండా కూడా ఒకటి ఎవరో చెప్పినట్టుగా, ఇప్పుడు ఏదో చీకట్లో తాడు కనిపిస్తే పావును పరిగెట్టుకుంటూ భయపడిపోయే ఎమోషన్ దగ్గర నుంచి అది పాము కాదని చెప్పి ధైర్యం చెప్పేంత వరకు, ఆ మధ్యలో జరుగుతున్న ఒక చిన్న సంఘర్షణ దగ్గర నుంచి బ్యాలెన్స్ చేసే అంత ఇంటెలెక్చువాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఒక 12 ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్న హ్యూమన్ బాడీ కాదు. దీని వెనకాలన్న ఒక ఇంటెలిజెన్స్ ఏంటి, హౌ ఇట్ ఈస్ లైక్ రన్నింగ్. ఇంతమందిలో నేను మాట్లాడేది ఒక హ్యూమన్ బాడీ వ్యవస్థ గురించి. ఇలాంటి ఒక కోటాను కోట్ల జనాల్ని ఒక డాటెడ్ కనెక్టెడ్గా నడిపిస్తున్న యూనివర్స్ యొక్క గొప్పతనం ఏంటి? జస్ట్ వీఆర్ ఎ డాట్ ఆన్ దాట్. సో ఇలాగా ఆలోచిస్తే అణువులో ఉన్నది వెతకడం మొదలు పెడతాం, దాన్ని బ్రహ్మాండంలోకి తీసుకెళ్ళగలుగుతాం. అంటే ఒక మర్రి చెట్టు ఉంది, విత్తనంలోనే దాని ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే మనిషి ఉన్నాడు, ఆ మనిషి యొక్క దాంట్లోనే అతనిలోనే దైవత్వం అనే ఒక ప్రాపర్టీ ఉంది. దైవత్వంతో కూడిన దివ్యత్వం, అది తెలుసుకునే ప్రయత్నం కోసమే ఈ కర్మ వలయంలో పడతాం మనం. సో ఇంత ఇంటెలిజెన్స్ ఉంటున్నప్పుడు అది ఓన్లీ మనం తిన్నది, ఇప్పుడు మనం లంచ్ చేసిన తర్వాత అది ఎలా అరుగుతోంది, అరగడానికి గల కారణాలు ఓన్లీ కెమికల్స్ అయినా, లేకపోతే ఎంజైమ్సా, లేకపోతే బైల్ జ్యూసా, ప్యాంక్రియాసా, వాటివేనా? ఒకవేళ అవి సెక్రిషన్స్ కనుక సరిగ్గా లేకపోతే పనిచేయదుగా. అప్పుడు మనం మెడికేషన్స్ ఇచ్చి దాన్ని పూర్తిగా ఆపేస్తున్నాం, అంతే తప్ప దాన్ని రీజనరేట్ చేయట్లా. ఎందుకంటే అది డిసీజో డిజార్డరో తెలియని పరిస్థితిలో, కన్ఫ్యూజన్లో మనం దాన్ని పెడుతున్నాం. యాక్చువల్గా అలా ఒక్కసారి ఆలోచించండి, మనం అన్నం కలుపుకొని తింటున్నాం, నవ్వులుతున్నాం, మింగుతున్నాం,
లోపల అది స్టమక్లోకి వెళ్ళి అది మిగతా ఆమ్లాలతోటి హెచ్సిఎల్ లాంటి దాంతో ఎంజైమ్స్ తోటి కలుస్తుంది. ఆ తర్వాత గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అన్నది బాడీలో అది మనకి యాక్టివేట్ చేస్తుంది హీలింగ్ సిస్టమ్కి. ఆ తర్వాత పిండి పదార్థంగా చేసి దాన్ని ఎక్స్క్రిటరీ సిస్టమ్కి పంపించేస్తుంది. యూరిన్ దాని నుంచి అటు వెళ్ళిపోతుంది. అండ్ ఎనర్జీని మొత్తం త్రూ బ్లడ్ ఇట్ క్యారీస్ అవే. సో ఇదొక సైకిల్. ఇంత సైకిల్ నడిచేది ప్రతి వాళ్ళకి ఒకటే. అవును అవును ఓకే, అవును మరి ప్రతి వాళ్ళకి ఒకటేలాంటి రోగాలు రావట్లేదే. అవును. ఒక్కొక్క లెవెల్లో వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి రోగం తాలూకా ప్రభావం తాండవం చేస్తుంది బాడీలో. ఓకే ఓకే. అంటే ఇక్కడ ఇంబ్యాలెన్సెస్ రకరకాల వేస్లో ఉన్నాయి. ఇంత ఉన్న బాడీకి దాన్ని హీల్ చేసుకునే కెపాసిటీ ఉంది. దాన్ని మనం నమ్మకుండా దాన్ని బైపాస్ చేసి దానికి రెస్ట్ ఇచ్చి బెడ్ రెస్ట్ అని చెప్తాం, లేకపోతే తినకూడదు విష పదార్థాలు ఇలాంటివి మీరు తినకూడదు అని చెప్పేస్తాం. నిజంగా ఒకవేళ అలాంటి విష పదార్థాలు కనుక ఉంటే సృష్టిలో అలాంటి మొక్కలే ఉండవండి, అలాంటి తిండే దొరకదండి. సో ఇంత ఇంటెలిజెన్స్ ఉన్న బాడీని మనం ఆ ఇంటెలిజెన్స్ లెవెల్లో నెవర్ ఎవర్ వి అబ్జర్వ్ చేయడంలో ఎలా ఉండాలి అంటే చాలా చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ బాడీ మనకి సిగ్నల్స్ కింద పంపిస్తుంది. మనకి చాలా వాటిలో చూడండి, కొంచెం పట్టుబ్బరంగా ఉండడం, లేదా కొంచెం గాలి సరిపోకపోవడం, లేకపోతే కొంచెం ఇవే కాదు మనసు కూడా సిగ్నల్స్ పంపిస్తుంది బాడీ ద్వారా. సో ఇది నాకు నచ్చట్లేదు, ఓ వీళ్ళ ఎనర్జీ వేరేలా ఉంది, అబ్బా వీళ్ళతో కాసేపు కూర్చుంటే బాగుంటుంది, ఇలాంటి థాట్స్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ముందు మనం మాట్లాడుకున్న ఈ ఆసనాల్లో స్థిరత్వం కనుక తేయగలిగితే అప్పుడు మీకు బాడీ ఇంటెలిజెన్స్ అర్థమవుతుంది. అంటే ఒక ధారణ శక్తి ఎలా ఉంటుంది, మనం బతకడానికి లేకపోతే ఎనాటమీ వైజ్గా చూస్తే మనకి లైఫ్ ఎనర్జీస్ ఓకే, కానీ కోమాలో ఉన్న పేషెంట్కి లైఫ్ ఎనర్జీ ఉంటుంది, కానీ వాళ్ళకి ఇంకేదో మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన దాన్ని రీకనెక్షన్ ఎలా చేస్తాం, అది మనం ఏం చేయక్కర్లేదు, శరీరం అది చేసుకోవడానికి గల వాతావరణం మనం కల్పించడం అంతే. అంటే ఒక దశ నిర్ధారణ దిశ నిర్ధారణ రెండు ఉంటాయి. దశ దిశ కలవాలి అంటే కాంబినేషన్. ఇట్స్ లైక్ అ సర్క్యూట్. సో ఎంత మనం విస్తీర్ణించగలుగుతామో, ఎంత మనం పెంచగలుగుతామో అంత కూడా అంత హైట్ రాగలగాలి మన ఎనర్జీ. సో ఆ బ్యాలెన్సెస్ బాడీని తేలిక చేస్తాయి. బరువు అంటే మాస్ ఇండెక్స్ ఈ లెవెల్లో చూస్తే బాడీ మాస్ షుడ్ బి లైక్ లైట్, అట్ ద సేమ్ టైమ్ ద ఫ్రీనెస్ ఆఫ్ ద మాలిక్యూల్స్, అంటే ఎనర్జీ ఫ్లో కావాల్సినది స్వేచ్ఛగా తిరగలాలి. అంటే ఇప్పుడు ఈ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఇండెక్స్ ప్రాచీన కాలంలో కూడా ఉందండి. ఎందుకంటే అది ఏ పదంతో ఉందంటారు? ఎలా అంటే మనకి పక్షిలాగా తేలిగ్గా ఉండాలి, ఎగిరేలాగా ఉండాలి, అంటే చాలా అల్పంగా తినాలి, ఎక్కువ కష్టపడి పని చేయాలి, అంటే కష్టం ఉండాలి ఫిజికల్గా. బాడీ స్ట్రెంథనింగ్కి కావాల్సిన శ్రమ, మనసు తేలిక పడేలాంటి వాతావరణం, ఈ రెండు కలవాలి. ఇప్పుడు మనం వాటికి భిన్నంగా ఉంటున్నాం. అంటే మనసు భారంగా తయారు చేసుకుంటున్నాము, శరీరాన్ని కూడా అంతే భారంగా దాన్ని చూడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము ఒక డిసీజ్ని రావడానికి మనం ఎంట్రీ ఇస్తున్నాం, కానీ ఇది ఇంటెలిజెన్స్ కాదుగా. కానీ ఇది ఎందుకు ఇలా చేస్తున్నాం? కొన్ని మన చేతిలో లేని ఉన్నాయేమో అనిపిస్తుందండి. ఎలాంటివి? జెనెటికల్ కావచ్చు, అంటే బై బర్త్ వచ్చే దానికి వేరే, అంటే పూర్వం మనకు చెప్పుకున్నట్టు వేరే నాడుల ద్వారా వాటిని సెల్ మెమరీ నుంచి తీసేయచ్చు. ఓకే, మన చేతిలో ఉండే మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎలా అంటే ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, నాకు తిన్నది, నాకు ఈరోజు ఇంత కష్టం ఉంటున్నప్పుడు నేను ఎంత ఎలా ఉండాలి అనేది నాకు ఒక బ్యాలెన్సింగ్ రావాలి కదా. ఆ ఆలోచనకి ఏం అక్కర్లా, కానీ ఆలోచనే చెయ్యం మనం. మన చేతుల్లో ఉన్నది మనం చేయగలిగితే, చేతుల్లో లేని ఆటోమేటిక్గా బాడీ విల్ బి లైక్ ఆర్గనైజ్డ్, రికగ్నైజ్డ్, అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ డూయర్. చేతుల్లో ఉన్నవి అన్నప్పుడు అండి, మామూలుగా అయితే మనకి ఏదో వాకింగ్, లేకపోతే కనుక జాగింగ్, లేకపోతే ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం, అంటే మెడిటేషను. ఒకటి చెప్పండి, మనకి రాత్రి పడుకుంటున్నాం, సో మనకి చంద్రనాడి కొంచెం యాక్టివ్గా ఉంటుంది. మరి టాక్ అబౌట్ సూర్యనాడి, పింగళ నాడి ఏం చేస్తున్నాం మనం? ఎన్ని గంటలకు లేస్తున్నాం? ఎలా అంటే మన గాలి ఏ దాంతో వెళ్తోంది, మనం పొద్దున్న లేచి చూసుకోగానే ఏ నాస్ట్రిల్ నుంచి వెళ్తే అది యాక్టివ్గా ఉన్నట్టు లెక్క. యాక్టివ్గా ఉంటున్నప్పుడు దాన్ని ప్రయోజకత్వంగా మనం చూడాలి. అంటే రైట్ నాస్ట్రిల్తో చేసుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ రెడీ టు ఇన్ యాక్షన్. అలాంటప్పుడు ఫ్రెష్ థాట్స్, నేను ఏదైనా చేయలేనిది ఆ సందర్భంలో కనుక నేను ఎఫర్మ్ చేసుకోగలిగితే, లేదా నేను చెయ్యాలని సంకల్పించగలిగితే అది అయి తీరుతుంది. ఈడనాడి కనుక యాక్టివేషన్లో ఉందనుకోండి, నాకు రెస్ట్ కావాలని అర్థం. అంటే ఒక్కొక్కసారి చూడండి, మనకి అలసిపోయినట్టుగా అబ్బాయి ఈరోజు కొంచెం డల్గా ఉంది, అది తప్పేమీ కాదు, యూ రెస్ట్ దట్. సో ఏంటంటే బాడీ లోపల దాని పని చేసుకుంటుంది, నీకు కనిపించట్లా, బట్
ఇట్ విల్ బి లైక్ రెక్టిఫైడ్. ఓకే. అంటే నిద్ర కూడా అవసరమే. ఎంత పని చేయాలో అంతా చెయ్యాలి. రెస్ట్ ఆఫ్ ద టైం కూర్చొని నాకేదో అయిపోతుంది అని లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోకుండా నీ ఇమోషన్స్ని హై ఫ్రీక్వెన్సీలో పెట్టేలాగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండాలి. నువ్వు డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని చూసుకోగలగాలి. బాడీకి కావాల్సిన అది అడిగిన దానికి అవసరమైన ధాతులతోటి ఉండే ఆహారాన్ని అల్పంగా తేలిగ్గా ఉండేలాగా. ఎందుకంటే మనం కార్నివోరస్గా తింటే నాన్ వెజ్ తింటే అరగదండి. హెర్బివోరస్గా తింటే ఇవన్నీ చాలా పాసిబుల్ ఉంటాయి. ఇది ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకునే ఫస్ట్ స్టెప్. ఆహారం అనే పదం వచ్చినప్పుడు అండి, వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్కి ఎంత తేడా ఉందంటారా? రెండు అంటే సాత్విక తామస అలా అడగట్లేదు నేను. ఇప్పుడు మానవ శరీర ధర్మ సూత్రాల ప్రకారం ఏది బెస్ట్ అని ఉందా, ఏదైనా పర్లేదా? ఓకే, మనం అలా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ విడిగా చూడొద్దండి. తీసుకుంటున్నప్పుడు వెజిటేరియనే, కానీ నీ మనసు క్రూయల్గా లో ఎమోషన్ తోటి గ్రడ్జ్ తోటి ఉంటున్నప్పుడు ఇట్ బికమ్స్ నాన్ వెజ్. ఓకే. దాన్ని ఎవరు చేయాలి? అవును, అది మన చేతిలోనే ఉంది కదా, అది ఇంటెలిజెన్స్ చేస్తుంది. అంటే ఒక్కొక్కసారి నాన్ వెజ్ తింటున్నప్పుడు, అంటే చాలా పూర్వం తిండి సరిగ్గా దొరకనప్పుడు కూడా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి 2 days 3 days బాడీ డైజెషన్కి హార్డ్ డైజెషన్ కాబట్టి తిండి లేకపోయినా దొరకని పరిస్థితులు అలా చేసేవాళ్ళు. ఓకే. వెన్ ఇట్ ఈస్ లైక్ హిరోషిమా నాగసాకి బాంబింగ్ ఉంటున్నప్పుడు తిండి దొరకనప్పుడు వాళ్ళకి కొంచెం ఇలాంటి అలవాట్లు ఉండేవి. కానీ వాళ్ళు బతకడానికి చేశారు, సర్వైవల్కి. బట్ పొద్దున్న లేచి నీకు అన్నీ ఉండి నాకు అదే ఇష్టం కూర్చోవడం ఎంతవరకు అది సాత్వికత. ఓకే. సో ఇక్కడ పెట్టే ఆహారంతో పాటు దొరకనప్పుడు మాంసాన్ని, అంటే మామూలు ప్రకృతిలో దొరికే కాయగూరలు ఆకుకూరలు కాకుండా మాంసం వైపు వెళ్ళడం అనేది ఆంథ్రోపలాజికల్ కూడా చెప్తారండి. ఎగ్జాక్ట్లీ. మామూలుగా మీకు అసలు నాన్ వెజ్ ఫుడ్ అనేది ఏ విధంగా వచ్చింది, ఇంగ్లీష్లో పుస్తకాలు ఉన్నాయి, చాలా ఉందండి, బోల్డ్ అంత లిటరేచర్ ఉంది. ఎందుకంటే మనం అన్నీ కూడా నాన్ వెజ్ అనగానే దానికి ఉండే కార్నివోరస్ అంటే పళ్ళ స్థితి దగ్గర నుంచి, అంటే మన దంతాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఉండాలి ఏది తినగలుగుతాము. అంటే రకరకాలు హార్డ్ ఉంటాయి, సాలిడ్స్, లిక్విడ్స్, సెమీ సాలిడ్స్, ప్యూర్ సాలిడ్, ఇలాంటి ఉండేలాంటివి కొన్ని క్యాడర్స్లో పనికిరాలు. మన కళ్ళెదురకుండానే మన జీవితంలో మన సమకాలీనంగా చూడదగ్గ ఉదాహరణ అండి, 1960s and 70s హఠాత్తుగా చైనా జనాభా పెరిగినప్పుడు ఆహార పదార్థాలని కొత్తగా తినేందుకని పావుల్ని, తాబేళ్ళని, గబ్బిలాల్ని, తేళ్లని, ఖడ్గమృగాల్ని, పులుల్ని, పావుల్ని అన్నింటినీ చంపి తినచ్చు అని చెప్పి వాళ్ళు చట్టాలు చేసుకుని ఇప్పటికీ దాన్ని పాటిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణ స్థితిగతులు దృష్టిలో పెట్టుకోవాలి కదండి. ఇప్పుడు కోల్డ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు బీర్ ఇవన్నీ లైక్ నార్మల్గా ఇట్ ఈస్ లైక్ రెగ్యులర్ థింగ్, ఎందుకంటే బాడీలో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి అని చెప్తారు. కానీ నేను అడుగుతున్నది చాలా ఓపెన్గా, సిద్ధశాస్త్రం ప్రకారం అన్నా, లేదా ఆయుర్వేదం అన్నా, లేదా న్యాచురోపతిలో అన్నా, నాన్ వెజ్ అండ్ వెజ్, శాకాహారం మాంసాహారం రెండిట్లో ఇది మంచిది అనేది ఉందా, లేదా ఏదైనా ఒకటేనా? సిద్ధశాస్త్రం ప్రకారం కందమూలికలు వీటివన్నిటితోటి కాంబినేషన్తో న్యాచురల్గా తినడం ఒకటండి. ఆయుర్వేదంలో ఇంకా పథ్యం ఉంటుంది, ఎందుకంటే నువ్వు అది తీసుకునే సాత్వికాహారం అయిండొచ్చు, కానీ లోపల నీకు అది విషాన్ని పుడుతోంది, విషాన్ని ప్రేరేపింపజేస్తోంది. వాత పిత్త కఫ దోషాలను ఇంబ్యాలెన్స్ చేసేది ఉంటే అది కూడా విషమే. సో శరీరానికి ఏది కావాలని చెప్తున్నప్పుడు దానికి అది ఇవ్వడంలో తప్పులేదు, కానీ నాకు అదే కావాలనుకుని మన మైండ్ చెప్తున్నది మనం తినేస్తున్నాం కదా, అది తప్పు. సో ఇంత ఇంటెలిజెన్స్ ఉన్న సిస్టమ్ని హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైక్ మనకున్న ఎమోషన్స్ని ఒక దృష్టితోటి కనుక ఒక లక్ష్యం పెట్టి దానికోసం కనుక చేయగలిగితే అది మనకి తిండి ఒక మెడిసిన్ అనమాట. ఓకే. అందుకని మెడిసిన్స్ విడిగా తినక్కర్లే, తినే ఆహారాన్ని పొందిగ్గా ఈవిడింపజేసుకునేలాగా ఆరగింపు చేసుకునేలాగా, ఈవెన్ మనకి దేవుడికి పెట్టినా కానివ్వండి ఎంత పెడతామండి, కానీ మనకు మాత్రం కుంభాలు లాగిస్తాం. సో మనకు అంత కెపాసిటీ లేదు. సో థాట్ ఎలా అంటే అలా పరిగెడుతున్నాం. ఆ థాట్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేయడమే సిద్ధయోగం. అలా సిద్ధింపజేసే యోగం మనకి బాడీకి మైండ్కి ఉంటున్నప్పుడు అది వాడుకోకపోవడం మూర్ఖత్వం. దీనికి పెద్ద పెద్ద స్కూల్స్ అక్కర్లేదండి. ఇంట్లో తల్లి చెప్తుంది, అరే నీకు ఇది పడట్లేదు, వాతావరణం మారుతుంది, కొంచెం అంతెందుకు వర్షాకాలం నుంచి శీతాకాలం నల్ల కారపొడి తింటే ఒంటికి మంచిది అని అప్పటికప్పుడు దే డూ దట్. ఎందుకంటే పరిశీలనతోటి అనుభవాలతోటి వచ్చే వాళ్ళంతా మన పూర్వం నుంచి ఇలాంటి యొక్క శాస్త్రాన్ని నమ్ముకుని ఆచరించి ఫలితాలను చూసి
చేస్తున్న వాళ్ళు. ప్రకృతి యొక్క నేచురల్ సైకిల్ని బట్టి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ బాడీకి అనుగుణంగా దాన్ని అనుసంధానింపజేయడం. సర్కైడిక్ సైకిల్ మనకి బాడీకి ఒక రిథం ఉంటుంది, అది యూనివర్సల్ రిథమ్ తోటి మ్యాచ్ అవుతుంది. అంతెందుకండి, పల్సేషన్ ఉంటుంది. ఈవెన్ ఎర్త్కి కూడా ఈ మనకి ఏదైతే హార్ట్ బీట్ ఉంటుందో ఎర్త్కి కూడా అలాంటి పల్సేషన్ ఉంటుంది. అలా మనకి లబ్డబ్ అని ఎలా అయితే బీటింగ్ ఉంటుందో ఈ ఎక్స్పాన్షన్ తిరిగే దాంట్లో ఇట్ గెట్స్ లైక్ దట్ సౌండ్, ఆ పల్సేషన్. దానికి తగ్గట్టుగా జరుగుతున్న మార్పులు మనం పౌర్ణానికి అమావాస్యకి మన సముద్రాల్లో ఈ అలలు ఎగిసిపడ్డంలో చూస్తున్నాం కదండి. అదేలాగా అవి మన మనిషి మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అంటే మనకి రెట్రోగ్రేడ్స్ యూనివర్స్ దాంట్లో చూస్తున్నప్పుడు వీఆర్ ద సింబాలిజం ఆఫ్ ద యూనివర్స్, వీఆర్ ద ప్రోటోటైప్ ఆఫ్ ద యూనివర్స్. సో సరి అయిన వాతావరణం అనేది ఇంటెలిజెన్స్ తీసుకొస్తుంది. చిన్న విషయం అండి, ఒక విత్తనం మనం నాటాం, నేను ఆ విత్తనం అనుకుని ఒకవేళ నేను బయటికి రాగా నా చుట్టూ పొదలు ఉంటాయి అందుకని నేను లోపలే దాక్కుంటాను అని విత్తనం అనుకుంటుందా? అనుకోదు. వచ్చిన తర్వాత అది ఫైట్ చేస్తుందా? ఎలాంటి వాతావరణం నేను చేయగలను అనుకునే ఒక వాతావరణం అది క్రియేట్ చేసుకుంటుంది ఫస్ట్ కదండి. అంటే అది నమ్ముతుంది నాకు కావాల్సిన ఫోటోసింథసిస్కి కావాల్సినవన్నీ నాకు రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ టు ప్రొటప్. సో ఇక్కడ వాతావరణం అనేది ఏంటంటే, ఈ కండిషనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మైండ్ కండిషనింగ్ కావాలి. సోల్ యొక్క పర్పస్ సాల్వ్ అవ్వాలంటే శరీరం ద్వారా యువర్ మైండ్ షుడ్ బి కండిషన్డ్. అందుకే పెరుగుతున్న వాతావరణం యొక్క ప్రభావం చాలా ఉంటుందండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతిలో ఉన్న మొక్కలు కానీ జంతువులు కానీ ఆ మాటకు వస్తే వాటితోటి ఉండే మనిషి కానీ న్యాచురల్ సైక్లికల్ ఫినామినన్ని కనుక అర్థం చేసుకుంటే బాగా బతకచ్చు సింపుల్గా. బట్ మనం దాన్ని కాంప్లికేట్ చేస్తాం, బుద్ధి లేకపోవడంతో, వక్రీకరించిన బుద్ధితోటి చేస్తాం. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను నాది సొంతం అనే సెల్ఫిష్లోకి వెళ్తామండి. కానీ ఈ యాటిట్యూడ్ ఉండడం మంచిది. అంటే కారణ శరీరం మనది, కారణ శరీరానికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ హై ఫ్రీక్వెన్సీలో ఉందా లో ఫ్రీక్వెన్సీలో ఉందా అన్నది తెలియాలి. ఆ తెలియాలి అంటే మనకి ఈ అభ్యాసాలు ఇవన్నీ అలవాటు అవ్వాలి. మీకు మామూలుగా మొక్కల్లో ట్రాన్స్పిరేషన్ ఒక ప్రాసెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. నీటిని వేర్ల ద్వారా తీసుకుని ఆ మొక్కలు దాచుకునే క్రమంలో సూర్యరశ్మి వల్ల ఆ మొక్కల పై భాగాన ఉన్న అంటే ఆకుల పై భాగాన ఉన్న రంధ్రాల్లోంచి ఆ నీటి ఆవిరిగా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది మొక్కల్లో, అప్పుడు ఎదుగుదల ఉంటుంది. దాంతో పాటుగా బాండింగ్ కూడా ఉంటుందండి. బాండింగ్ ఎడారుల్లో నీళ్లు తక్కువగా ఉన్న చోట ఈ ట్రాన్స్పిరేషన్ జరిగితే మొక్కకి ప్రమాదం. ఎందుకంటే ఉన్నవే తక్కువ, ఆ ఉన్న నీళ్లు మళ్ళీ ఆవిరి అని చెప్పి దళసరి ఆకులతోటి కూడిన బ్రహ్మజముడు లాంటి మొక్కలు రావడానికి కారణం ఏంటి అంటే న్యాచురల్గా నీళ్లు దొరకని చోట నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయడం. కానీ అక్కడెక్కడా కూడా ఇది ఎడారి కాబట్టి నేను ఇలాంటి దాంట్లో నేను ఎందుకున్నాను అది అనుకోదండి, కానీ మనిషి అనుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎవ్రీథింగ్ నాకు అంత కంఫర్ట్గా ఉండాలి, నాకు ఏం రాకూడదు, బెస్ట్గా ఉండాలి అని అన్నప్పుడు అంత ఎఫర్ట్ ఏ స్థాయిలో పెట్టాలి అనేది ఈ కేవలం హ్యూమన్ స్పీషీస్. అంటే డెవలప్మెంట్ ఎంత జరుగుతున్నా మనిషి తన న్యాచురల్ సైకిల్ని కనుక అర్థం చేసుకుంటే బాగా బతకచ్చు. దాంట్లో ఉండాలి. ఇక ఆయుర్వేదంలో వమనము అని చెప్తారు. అవునండి. ఏనుగుల్లో జరిగే వమన ప్రక్రియను చూసి ఆయుర్వేదంలో వమన ప్రక్రియను తయారు చేశారని చెప్పి మనకి పుస్తకాల్లో ఉంటుంది. ఏనుగు తనను తాను క్యూర్ చేసుకోవడానికి ఎక్కువ వాటర్ తాగి వాంతి చేసుకోవడం ద్వారా అది ఏమంటామంటే క్యూర్ చేసుకుంటాం. ఈవెన్ కుక్కల్లో కూడా కనిపిస్తుంది అది. ఏ జంతువైనా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకోదండి, మనమే పరిగెడుతున్నాం, ఎందుకంటే షార్ట్ కట్ ఉంది కాబట్టి. సో షార్ట్ కట్కి ఎప్పుడైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ద లాంగివిటీ అండ్ ద ఎజిలిటీ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ తగ్గిపోతుంది. సో ఇలాంటి ఒక డివైన్ నాలెడ్జ్కి లేదా డివైన్ డిస్కోర్సెస్కి అద్భుతమైన రహస్య భాండారం తెలుసుకునే దానికి ఉపయోగించాల్సిన శరీరాన్ని, లైఫ్ని వీఆర్ యూజింగ్ ఫర్ అన్నెసరీ థింగ్స్. అలాంటప్పుడు ఈ నాడీ ప్రచోదనం ఎలా జరుగుతుంది? అసలు వాటి గురించి, వాటి ఉనికే మనం మర్చిపోయాము, వాటి యాక్టివేషన్ మర్చిపోయాము, వాటితో అసలు వాటి వల్ల మనం బతుకుతున్నాం అన్న సంగతి మర్చిపోయాము. ప్రాణం, లైఫ్ ఉంది కాబట్టి ఏదంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటున్నాం. అంటే ఎక్కడ మనకు ఆ గ్రాటిట్యూడ్ లేదా ఒక నమ్మకం అలాంటివన్నీ దిగజారుతున్నాయి. అప్పుడు తెలియకుండా లో ఫ్రీక్వెన్సీలో ఉండే ఒక మానసిక అంటే ఆ డిసీజ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం. సో దాన్ని రెక్టిఫై చేయడానికి మనం అసలు ఎంత తలకిందులైపోతున్నామంటే భయపడుతున్నాం ఫస్ట్. ఇప్పుడు మన హ్యూమన్ బాడీ దాని యొక్క
ఆర్గాన్స్ దానికి సంబంధించి చూసినప్పుడు అండి మనకి యోగ వాసిష్టం లాంటి వాటిలో కానీ, శివ సంహిత లాంటి వాటిలో కానీ, లేదా చరకుడు, సుశ్రుతుడు లాంటి వాళ్ళు కానీ ప్రధానంగా ఏం చెప్పారండి వాళ్ళు? అంటే ఏ జాగ్రత్తలు తీసుకోమని కానీ, లేకపోతే ఎట్లా ఉండమని చెప్పారు వాళ్ళు? ఆసనం చాలా ముఖ్యం. ఆసనం వల్ల మనం మన శరీరాన్ని ఉండాల్సిన విధంగా, అంటే వెన్ను తిన్నగా పెట్టి కూర్చుంటే రోగాలు రావు. అలాంటి దాన్ని అంత స్థిరంగా కనీసం 21 నిమిషాలు కనుక కూర్చోగలిగితే, ఆ 21 నిమిషాల్లో కనీసం 12 నిమిషాలు మనకు కనుక సగం చేసుకున్నా పర్వాలేదు, నేను వెళ్ళగలనంటే దాంట్లో 1 నిమిషం మాత్రమే మైండ్కి రీచ్ అవుతుందండి. అంత డీప్ లేయర్స్లో క్యాల్సిఫై అయిపోయి ఉంటుంది అది. సో ఇలాంటి దాన్ని 84 ఆసనాలు, అది కూడా వదిలే, నెలకి ఎన్ని రోజులండి? 30 రోజులు అనుకోండి. అప్పుడప్పుడు 31. ఓకే, వెరసి 32 ఆసనాలు కనుక రోజుకు ఒక ఆసనంలా చేయగలిగితే మొత్తం కీ నీ దగ్గరే ఉంది. దాంతోపాటు ముద్ర, దాంతోపాటు ఒక బంధనం, అంటే మనకి కేచరి ముద్ర, ఉజ్జయి ముద్ర, అశ్విని ముద్ర, ఇలాంటి బంధనాలతో కనుక ఆసనంలో కూర్చున్నప్పుడు చేసుకోగలిగితే నీ మైండ్ స్థిమిత పడుతుంది, ముందు కుదురు వస్తుంది, దానికి చాయిస్ ఎక్కడ ఇవ్వకూడదు. ఒకవేళ అది మన బ్రీతింగ్ టెక్నిక్స్తో చేస్తాం, ఆలోచన వెళ్తున్నా దాన్ని అబ్జర్వ్ చేయి, దాన్ని లాగకూడదు, గుంజకూడదండి. నువ్వు చెయ్యొద్దు అన్నది చేయడం దానికి అలవాటు. సో దాన్ని పరిశీలన చేయాలి, దాన్ని అబ్జర్వ్ చేయాలి, బట్ దాని వెనకాల పరిగెట్టేయకూడదు. అలా కనుక చేయగా ఒక్క 6 నెలలు చేస్తే మన దేహం వజ్రాయుధంలా తయారవుతుంది. వెపన్, ఇట్ ఈస్ లైక్ ఏ వండర్ఫుల్ వెపన్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. యూనివర్స్ వాజ్ డిజైన్, అంటే హ్యూమన్ షిప్ వాజ్ డిజైన్ టు డూ సంథింగ్, టు బీ ద, అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇవాల్వ్ అవ్వడానికి. అలా అయ్యేలా చేసేది యూనివర్స్ అనే యూనివర్సిటీ స్కూల్లో హ్యూమన్గా పుట్టినప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ దట్ యూనివర్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఇన్ 6 months. ఇంతకన్నా ఫాస్ట్ ట్రాక్ కోర్సు ఎక్కడ ఉండదు, 6 నెలలు చాలు. అలాంటిది మనకి ఇప్పుడు కొత్తగా ఇవన్నీ నేర్చుకోకర్లేదు. ఇవన్నీ మనకి ఉపనిషత్తుల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, వేదాంగాల్లో ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయి. యు నేమ్ ఇట్, యు గెట్ ఇట్. నీకు ఏది కావాలంటే ఆ భాండార్ ఓపెన్ చేసి తీసుకో, వాడుకో. ఇలా ఇంత దాన్ని మనం పూర్తిగా వదిలేసి మనం ఈరోజు కేవలం భుక్తి కోసం ఉండే ఒక స్టడీస్ వైపు మాత్రం ఇంపార్టెన్స్ చూపిస్తున్నాం. అవన్నీ లిమిటెడ్. బట్ వేర్ యాజ్ విత్ ద బాడీ, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, ఏదైనా చెయ్యాలి, సాధించాలనుకున్నప్పుడు మేధస్సు మీద, అంటే మనసు శరీరం మీద ఆధారపడే ఒక మేధస్సు లాంటిది ఓపెన్ చేయాలి. ఆ కీ ఓపెన్ చేయాలి. ఆ కీ ఓపెన్ చేసే అంత భాండారం మనకి ఇలాంటి సిద్ధ మహాయోగంలో ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ సుప్రీం నాలెడ్జ్. దీంట్లో రకరకాల విద్యలు ఉన్నాయి. ప్రతిదీ నువ్వు దీంట్లో నివడాలని అనుకోకర్లా. నీకు ఏది అనురక్తిగా, నిన్ను ఇష్టంగా కనెక్ట్ చేసే దాంట్లో నువ్వు నేర్చుకోవచ్చు. ఇలాగా నచికేత విద్య, శాండిల్య విద్య, అసలు శారీరక ఉపనిషత్తులో క్లియర్గా శరీరం యొక్క ధర్మాన్ని ఉపయోగించి ఏ విద్యకి ఎలాంటి బ్లడ్ గ్రూప్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంది అన్నది కూడా మెన్షన్ చేశారు. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. మరి బ్లడ్ గ్రూపులు మొన్న కదా మనం చేసుకునేవి. అండ్ ద మోస్ట్ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఈజ్ AB నెగటివ్. అలాంటి దాన్ని కూడా ఆయుధంలా తయారు చేయగలగ సూక్ష్మాలు మనకి ఈ ఉపనిషత్తుల్లో ఉన్నాయండి, ఈ విద్యల్లో ఉన్నాయండి. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, అంత విద్య నేర్చుకోవడానికి ఉంది. బెటర్ వై వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్? అలాంటప్పుడు ఎంతసేపు మనం వీఆర్ రెడీ టు కంప్లైన్ అబౌట్, నాకు ఇది బాగాలేదు, లేదా నాకు ఇది బాగుందా, నాకు ఇది, నేను ఇది, ఇలా నేను అనేదే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ నేను అనే వర్డ్ సోర్స్ దగ్గర నుంచి ఎక్కడ కనెక్ట్ అయ్యి వస్తుంది, వెదర్ వీఆర్ లైక్ మింగ్లింగ్ విత్ దట్ ఆర్ నాట్. అంటే బుద్ధి మనకి లోపల జ్ఞానం, మన పంచేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు, మన కర్మేంద్రియాలు షుడ్ గో ఇన్ వన్ డైరెక్షన్. పంచేంద్రియాలు విచ్చలవిడిగా ఇటు తిరుగుతూ, జ్ఞానేంద్రియాలు ఇంకేదో నాకు అనిపిస్తుంది, నేను చేయలేకపోతున్నాను లోగా అనుకుంటూ, కర్మేంద్రియాలు ఏదైతే చూడకూడదో, ఏదైతే చేయకూడదో అవి చేస్తూ ఉంటే అక్కడ సమన్వయం లోపించదా? అప్పుడు మన బుద్ధి ఎలా ఉండాలి? ఒక విధంగా చెప్పాలంటే మన పంచేంద్రియాల మీద మనకున్న నిలకడే టోటల్ ఆరోగ్యం. ఎగ్జాక్ట్లీ. దాన్ని మనం ఎలా సమతౌల్యం చేసుకుంటున్నాం అన్నది మన ఆరోగ్యం. అంతే కదండి. ఇప్పుడు బాడీ, మైండ్, సోల్ ఇవన్నీ అనుసంధానం చేసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఎంత కాదనుకున్నా మన చేతిలో లేని కొన్ని అనారోగ్యాలు అయితే ఉంటాయి కదా. ఉంటాయి, క్షణక్షణం ఉంటాయండి. ఎందుకంటే కనిపించని రోగాలు, కనిపించే రోగాలు 2 రకాలుగా విభజిస్తాం. అంటే ఈ మన చేతిలో లేని రోగాల గురించి కానీ వాటి గురించి కూడా ఏదైనా ఈ సిద్ధయోగ శాస్త్రం కానీ సనాతన ధర్మం కానీ చెప్పిందా?
సనాతన ధర్మం చెప్పిందే కనిపించని వాటి ఒక్కదాన్ని ఎలా ఆధీనంలో తేవాలని. అండ్ కొన్ని మనకి ఆల్రెడీ వీఆర్ ప్రూవింగ్ విత్ సైన్స్ లైక్ ఫిజికల్గా ఉండే ఫిజియలాజికల్ డిస్టర్బెన్సెస్. దాంట్లో కూడా ఇంకా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి, రీసెర్చ్. ఎందుకంటే కొన్ని క్రానిక్ డిజార్డర్స్కి స్టిల్ దెర్ ఇస్ నో ఆన్సర్, బట్ బాడీ విల్ బి సఫరింగ్. కొన్ని కేసెస్లో మెడికల్ రిపోర్ట్స్ విల్ బి నార్మల్, కానీ ఆ రోగం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అంటే దే ఆర్ నాట్ లైక్, అంటే ఫిజికల్గా బాగానే ఉంటారు, ఫిట్గా ఉంటారు, తింటారు, అంతా బాగానే ఉంటుంది, రొటీన్ తెలుస్తూ ఉంటుంది, సెన్సెస్ పనిచేస్తుంటాయి, బట్ స్టిల్ దెర్ ఇస్ సమ్ బ్లాకేజ్. సో ఈ బ్లాకేజ్లు వెతికే ప్రక్రియ హిందూ యోగ శాస్త్ర సనాతన ధర్మంలో యోగ వాసిష్టలో చూసుకున్న ఏమన్నా మనకి శరీరం పంచకోశాలతో నిర్మించబడుతుంది. ఎఫెక్ట్ విల్ బీ ఆన్ అన్నమయ కోసం, ప్రాణమయ కోసం ఒకటి ఉంటుంది. అంటే ఫిజియలాజికల్గా దానికి అది పెట్టుకునే ఒక ప్రక్రియ, దాని కండిషన్లో పెట్టుకునే ప్రక్రియ. మనోమయ కోసం అని ఉంటుందండి. అక్కడ వీటికి ఇట్ ఈస్ లైక్ ఓపెన్ సొల్యూషన్ బుక్ అది. అంటే మనం ఓన్లీ ఈ డైరెక్షన్లో చూస్తే మనకు ఒకటే సొల్యూషన్ కనిపిస్తుందండి. జస్ట్ రైజ్ అబౌట్ ద ప్రాబ్లమ్, దెన్ యూ సీ దట్ 365 డిగ్రీలు మీకు కంప్లీట్ ఆన్సర్స్ దొరుకుతాయి ఒక ప్రాబ్లంకి. అంటే మనోమయ కోశాన్ని ఎలాగ దాన్ని, అంటే ఒక కోసము అంటే పాసాన్ని విడిచి ఒక, అంటే దాన్ని బాధ మనల్ని పట్టుకుంటుందా, మనం బాధను పట్టుకుంటున్నామా, ఇది కనుక క్లారిటీ ఉంటే ఆ బాధ దానంతా అది వదలడానికి గల ఏదైతే నాట్ పడిపోయిందో, నాడి ముడుచుకుపోయిందో అది ఓపెన్ చేస్తే బాధ విడిపోవును. ఇది జన్మల నుంచి వచ్చేవి లేదా DNA వంశపారంపర్యంగా వచ్చే వాటికి ఎక్కువ ఉపయోగిస్తాం. ఇవన్నీ కనిపించట్లేదుగా, కానీ క్లియర్ అవుతున్నాయిగా. ఒక నెలలో ఒక 3 వారాలు నువ్వు సిద్ధంగా రెడీగా ఉంటే శరీరంలో ఆ మార్పును మనం చూస్తున్నాంగా. ఇంతకు మించి ఇంకేం నిర్ధారణ కావాలి? ఇప్పుడు అంతా ప్రూవ్ చేసే సైన్స్కి కూడా అర్థం కాని విషయాలు చాలా ఉన్నప్పుడు, మనకి యోగులు ఇంత బాగా చెప్పినప్పుడు అది ఆచరించి చూడడంలో తప్పేంటి? దాంట్లో ఈ కనిపించని వాటికి ఇప్పుడు మన ఇది సనాతన ధర్మం ఒకటే కాదండి, యూ నేమ్ ఇట్, హీబ్రూ సిస్టంలో ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి ఆ ట్రెడిషన్లో దే ఆర్ వెరీ లైక్ డన్ డీప్ ఇన్ టు దట్, బట్ మైట్ నాట్ ఎట్ దిస్ లెవెల్ ఆఫ్ సనాతన ధర్మ. ఎందుకంటే సనాతనం అనేది చాలా పూర్వంది. సృష్టిలో ఏది కావాలో, ఇప్పుడు మనకి ఒక పదార్థం చేద్దాం అనుకున్నాం అనుకోండి, అన్నీ అక్కడ ఉంటేనేగా చేయగలం. సో మనిషి బతకడానికి కావాల్సినవన్నీ ఆల్రెడీ అరేంజ్డ్, బాధ లేకుండా ఉండేది కూడా అరేంజ్డ్, మనది వెతికి తెలుసుకోవాలి. అవును. ఇప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆ తర్వాత విజ్ఞానమయ, ఆనందమయ, ఈ కోశాలన్నీ మన శరీరంతో కనెక్ట్ అయి ఉంటాయి. ఎలాంటి ద్వారా అంటే స్వర విజ్ఞానంలో, అంటే స్వరశాస్త్రంలో యోగులు దీన్ని ఎలా గ్రహించేవాళ్ళంటే, గాలి కన్నా వేగంగా వెళ్ళేది కాంతి. సో గాలి అనేది చాలా, అంటే ప్రాణవాయువు. సో ఇలాంటి ప్రాణవాయువు మీద వాళ్ళు పట్టు, అంటే గ్రిప్ తెచ్చుకోవడానికి లేదా గ్రిప్ ఉండడానికి ప్రాణాన్ని ఎక్కడ దిగ్బంధించాలి, అంటే వాయువుని ఎక్కడ దిగ్బంధించాలి, ఎక్కడ వదలాలి, దశవాయువులు అంటాం మనం. అంటే పంచవాయువుల్లా పెట్టుకున్న ఉపవాయువులు ఉంటాయండి వాటితోటి. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ అగైన్, స్వరయోగ శాస్త్రం అంటాం దాన్ని. అది నాదంతో కూడుతుంది, శబ్దము, వాయువు, కాంతి, ఈ మూడింటిని అలైన్ చేసే స్వరయోగ శాస్త్రంలో వీటి గురించి ఇన్డెప్త్గా కనిపించని వాటికి, కనిపించని రోగాలు లేదా కనిపించని ఇన్విజిబుల్ దానికి, అది మనం రోగం అన్న అనుకోవచ్చు, లేకపోతే కనిపించని లో ఫ్రీక్వెన్సీ అనుకోవచ్చు, హై ఫ్రీక్వెన్సీ కూడా ఎలా చేయాలనే దానికి దే ఫౌండెడ్ ద పాత్ త్రూ స్వరయోగ శాస్త్రం, స్వరశాస్త్రం. సో ఇలాంటి దాంట్లో చాలా గుప్తంగా నిగూఢంగా ఉండే శక్తులు చాలా ఉన్నాయండి. అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం లేదా బుద్ధిమయం, ఆ తర్వాత ఆనందమయం అన్నారు. ఇది యాక్చువల్గా తైత్రీయోపనిషత్తులో చెప్పబడింది. మామూలుగా మనం ఇప్పుడున్న కాన్షియస్ మైండ్లోంచి మనల్ని మనం అర్థం చేసుకుంటూ ఇంకొంచెం లోపలికి వెళ్తే వచ్చే సబ్ కాన్షియస్ మైండ్లోంచి ఇంకొంచెం అర్థం చేసుకుంటే వెళ్ళే సూపర్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియావస్థ, శూన్యావస్థ. ఆ శూన్యావస్థ దాకా వెళ్ళే సమయానికి వచ్చేసరికి నాద బిందు కళాత్మక తురియ, ద అల్టిమేట్ ప్లేన్, ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అని తైత్రీయోపనిషత్తులో చెప్పారు. స్వరయోగ శాస్త్రం లాంటి వాటిలో కూడా ఇవి చాలా చెప్పబడ్డాయి. ఏది ఏమైనా మనము తినే తిండి, మన లోపల ఉన్న నాడి, మనని మనం అర్థం చేసుకోవడంలో ఉన్న బుద్ధి, ఇవన్నీ కలిస్తే మంచి జీవితాన్ని అనుభవించవచ్చు. హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు. హెల్దీ ఎన్విరాన్మెంట్ దాన్ని ఎక్కడ వాడతాం అన్నది లక్ష్యం ఒకటి ఉండాలి. అవును.
సో వాతావరణం క్రియేట్ అవుతుంది. అవును. అంటే ఇక్కడ మనకి శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలతో ఉండే హెల్దీ అంటే గుడ్ ఫుడ్, అవును. అలాగే మైండ్కి కూడా ఒక ఫుడ్ కావాలి. ఈ రెండు కనెక్ట్ చేసే డీహైడ్రేషన్ లేకుండా ఉండేలాగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ తోటి అంటే మన బ్రెత్, మన డీహైడ్రేషన్ అండ్ దాన్ని మనకి అంటే అది బిల్డప్ చేసే స్టామినా, రెసిస్టెన్స్, ఇవన్నీ హీలింగ్ సిస్టమ్కి కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ హీలింగ్ సిస్టమ్ ఇంత స్ట్రెంగ్త్ ఉందో అప్పుడు ఒక లక్ష్యానికి పట్ల దీన్ని పెట్టాలి. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్గా ఇవి ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నాయండి. అందులోనూ మిగతావన్నీ ఎలా ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఎపిసోడ్లో మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్ అది వేరే చోట ప్రత్యేకంగా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. డిజార్డర్ వేరు, డిసీజ్ వేరు. డిసీజ్ వేరు. ఎస్, ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ప్రతి డిజార్డరు డిసీజ్ కారణం అవుతుంది. ప్రతి డిజార్డర్ డిసీజ్ కావదు, ప్రతి డిసీజ్ డిజార్డర్ వల్ల రాదు. అయితే ఇంకోటి ఏంటంటే ఆ డిజార్డర్కి మెయిన్ రీజన్ మనమే కారణం అవుతుంది. కారణం. సరే, ఎనీహో అండి, థ్యాంక్ యూ సో మచ్. బాడీకి సంబంధించి ఇంటర్నల్ ఆర్గాన్స్ వాటి గురించి డిస్కస్ చేయడానికి ఈ ఎపిసోడ్ సరిపడదని విషయం నాకు అర్థమైంది యాక్చువల్గా. అయితే ఒకసారి ప్రత్యేక ఎపిసోడ్ మాత్రం స్వరయోగ శాస్త్రం మీద, వాటికి సంబంధించిన విశేషాల మీద మనం చేసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా అండి, చేద్దాం. ఇది ఈ ఎపిసోడ్ సత్యసింధు మేధోమథనంలోని ఈ కార్యక్రమం. మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అంతా మన చేతుల్లోనే ఉంది. మన మనసు మన చేతుల్లో ఉంది, మన బుద్ధి మన చేతుల్లో ఉంది, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనము ఏది చెయ్యాలి చేయకూడదు అనే బుద్ధి విచక్షణ మీద ఆధారపడినప్పుడు మనకి ఖచ్చితంగా ఇదిగో ఇది మంచి ఇది చెడ్డ అని తెలుస్తుంది. ఒక హ్యూమన్ బాడీ మనకి ఇవ్వబడినప్పుడు ఇతర జంతువులకు లేని ఒకానొక బుద్ధి, జ్ఞానము, ఆలోచన అనేది మన యొక్క బ్రెయిన్ కెపాసిటీ ద్వారా మనకి ఇవ్వబడినప్పుడు ఎంజైమ్స్ అందామా, ఆర్గాన్స్ అందామా, నెర్వ్ సిస్టమ్ అందామా, లేకపోతే మజిల్ సిస్టమ్ అందామా, వాటి వెనకాల ఉన్న ఈక్వేషన్స్ ఏమైనా అందామా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన ఒక మైండ్ కెపాసిటీ అందామా, వీటన్నింటినీ తరచి అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఎందుకో అనిపిస్తుంది. అదేంటంటే అంటాడు శ్రీశ్రీ ఒక కవితలో, అదేంటంటే ఆకాశ యానాల్లో మనం చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడో జరుగుతున్న వాటిని తెలుసుకుంటాం, లోపలి సముద్ర గర్భాల్లో ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఎందుకో మానవుడు ఏమో తెలియదు కానీ లోపలికి మాత్రం తొంగి చూసుకోలేకపోతున్నాడు. శరీరం లోపల ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేకపోతున్నాడు. సముద్రము, సాగరాలకు వెనకాల ఉండే అనేకమైన అంతర్మథనాలు, అంతర్యానాలు అవన్నీ ఇందులోనే ఉన్నాయని అర్థం చేసుకుంటే భూకంపాలు ఇక్కడే ఉన్నాయి, సునామీలు ఇక్కడే ఉన్నాయి, ఆనందాలు ఇక్కడే ఉన్నాయి, సంతోషాలు ఇక్కడే ఉన్నాయి, విషాలు ఇక్కడే ఉన్నాయి, అమృతాలు ఇక్కడే ఉన్నాయి. అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఈ శరీరమే ఒక ధర్మశాల, ఈ శరీరమే ఒక కర్మశాల, ఈ శరీరమే ఒక కార్యక్షేత్రం, ఈ శరీరమే ఒక కురుక్షేత్రం. బాగా బతకడం నేర్చుకుంటే ఈ శరీరమే ఒక ధర్మక్షేత్రం. ఇది ఈ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సత్య సింధు మేధోమథనం కార్యక్రమంలో మరోసారి కలుస్తాం. అంతవరకు జస్ట్ ఏ స్మాల్ పాజ్ మాత్రమే.